వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఫారెన్ లో బీర్ ఫెస్టివల్ అద్దరిపోతుందని ఎవరైనా అంటే ఇప్పుడు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఫెస్ట్ ఇప్పుడు మన నగరానికి కూడా పాకింది కాబట్టి. ఇదేదో తాగిబోతుల ఫెస్ట్ అనుకుంటే పొరపాటే. పేరుకే బీర్ ఫెస్ట్. జరిగేదంతా పేజ్ 3 మ్యాటర్. డాన్స్లు, మ్యూజిక్, మస్త్ ఎంటర్టైన్మెంట్. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ గుర్తుకొచ్చేవి. ఇక్కడ ఎక్కువగా ముస్లిం సాంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీయే కాదు, ఫారెన్ కల్చర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతోంది. ఎప్పుడైనా టీవీల్లోనో పేపర్లలోనో బీర్ ఫెస్టివల్ గురించి వినుండొచ్చు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లోనూ బీర్ ఫెస్టివల్ చేస్తున్నారు. నిజానికి పల్లెటూరోడు కళ్ళు తాగి చిందేస్తే వాటిని పోరంబోకంటారు. అదే ఫారెన్ కంట్రీస్ లో, మన హైదరాబాద్ లాంటి సిటీస్ లో మందు కొట్టి చిందేస్తే అది ఫ్యాషన్. ఇంకా చెప్పాలంటే సిటీ లైఫ్ లో అదో స్టేటస్ సింబల్. ఈ ఏడాదే ప్రారంభమైన ఈ బీర్ ఫెస్ట్ అలాంటి మార్క్ నే తెచ్చుకుంది. ఈ బీర్ ఫెస్ట్ లో పాల్గొనటం ఓ స్టేటస్ సింబల్ గా భావించారు. జర్మనీలోని మ్యూనిచ్ సిటీలో చేసే ఈ బీర్ ఫెస్టివల్ మన దగ్గర స్టార్ట్ అవటం గ్రేట్ అని సినీ హీరో నాగార్జున అంటున్నారు. మంచి ఈవెంట్ జరుగుతుంది, బిగ్ ఈవెంట్. బెంగళూరులో జరిగింది, పెద్ద సక్సెస్ అది. ఈ అక్టోబర్ ఫెస్ట్ మూలంగా, దీని మూలంగా హైదరాబాద్ లో చాలా జాబ్స్ అనేవి పెరుగుతాయి. ఇండైరెక్ట్ గా చాలా రెవెన్యూ డెవలప్ అవుతుంది ఇక్కడ. ఈ ఫెస్టివల్లో బీర్ ఎంత కావాలంటే అంత తాగేయచ్చు, ఏం కావాలంటే అది ఎంతైనా తినొచ్చు. బీర్ ఫెస్టివల్ అనగానే తాగటం, గోల చేయటం కాదంటున్నారు హీరో నాగార్జున. కొత్త ఫ్రెండ్షిప్ రిలేషన్స్ ను కలుపుకోవటం, మ్యూజిక్ ఎంజాయ్ చేయటమని అంటున్నారు. విదేశాల్లో అందరూ వచ్చేది స్నేహితులను కలుసుకోవటానికి, కొత్త రిలేషన్స్ ఏర్పరచుకోవటానికే అని చెబుతున్నారు నాగార్జున. నేను జర్మనీలో వెళ్తాను, ఆల్మోస్ట్ 5 million పీపుల్ వస్తారు. అండ్ దెర్ ఇస్ నో బ్యాడ్ ఇన్సిడెంట్. ఇక్కడికి వచ్చేది ఎప్పుడు ఒక పాజిటివ్, ఇటువంటి ఫెస్టివల్స్ లో ఒక వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ గా ఉంటుంది. బీర్ ఫెస్టివల్లో అన్ని రకాల ఫేమస్ బీర్ ఫ్లేవర్స్ లభిస్తాయి. బీరే కాదు, అంతకంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎన్నో ఉంటాయి. ప్రత్యేకించి ఈ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసే మ్యూజిక్ పార్టీలు ఇచ్చే జోషే వేరు. YouTube work's coming up. Thank you very much. I hope you enjoy that one. హైదరాబాద్ లో గత కొన్నేళ్ల నుంచి వచ్చిన ట్రెడిషన్స్ లో కేక్ మిక్సింగ్ ఒకటి. క్రిస్మస్ వేడుకల సందడి అందరికంటే ముందుగా హైదరాబాద్ లోనే మొదలవుతోంది. కేక్ మిక్సింగ్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుపుతారు హైదరాబాద్
బదిలు 200 కేజీల కేకును తయారు చేయడానికి కావలసిన పదార్థాలను రెడీ చేస్తున్నారు. బాదం పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీస్, పీచ్, ఆక్రూట్ ఫ్రూట్స్ తో పాటు రెడ్ వైన్, విస్కీ, బీర్, రమ్, వోడ్కా లాంటి విదేశీ వైన్స్ ను మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మరిన్ని వైన్స్ బ్రాండ్స్ లో నానబెడతారు. నెల రోజుల పాటు నానబెట్టిన ఈ మిక్సింగ్ ను క్రిస్మస్ కు కేక్ గా తయారు చేసి కస్టమర్లకు అందిస్తారు. అదీగాక ఈ కార్యక్రమాలకు సినీ సెలబ్రిటీలను కూడా ఆహ్వానిస్తున్నారు. అదీగాక ఇటీవల కాలంలో దసరా, దీపావళి సందడి తగ్గకముందే క్రిస్మస్ కోసం హోటళ్లన్నీ కేక్ మిక్సింగ్ లో బిజీ అవుతున్నాయి. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ లో వైన్, విస్కీ, ఆల్కహాలిక్ డ్రింక్స్ కలిపి కేక్ మిక్స్ తయారు చేస్తారు. ఇలా తయారు చేసే కేక్ మిక్సింగ్ కి ఫారినర్స్ కూడా అటెండ్ అవుతారు. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.